విశ్వకర్మ దిశాం పతిస్య నమః యశోన్ పాతు సుష్మాన్ పాతు తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతలో బోధించిన కృష్ణుడైన శ్రీ మహావిష్ణుమూర్తి కలియుగంలో పాపభారం పెరిగిపోయింది, నేను మోయలేకపోతున్నాను, నీవే దారి చూపించాలి అని దీనంగా ఏడ్చుకుంటూ తన వద్దకు వచ్చిన భూదేవిని ఓదార్చి శంకర బ్రహ్మ ఇంద్ర సూర్యులకు చతుర్బ్రహ్మలను రప్పించి భూదేవి పడుతున్న బాధను వివరించి కృత త్రేత ద్వాపరయుగముల పిమ్మట అస్కంధోయుగ ప్రథమ పాదమున కలియుగము 4వ పాదము జరుగుతున్న ఇది పంచమహాపాతక యుగము కావున మనము నరరూపములు ధరించి మనలో ముగ్గురు 3 పేర్లతో ప్రపంచమున ఉద్భవించవలెను అని శంకరుని ఆనందభైరవి యోగి అను పేరుతో కాశీపురమున విజయసింగు అను క్షత్రియుని ఇంట పుట్టమని బ్రహ్మను దక్షిణ దేశంబున విశ్వాత్మకుండను విశ్వబ్రాహ్మణుని భార్య అయిన మాయామేయ గర్భంలో జన్మించి బ్రహ్మానందుడు అన్నాజయ్య అను 2 పేర్లతో సన్యాసి వేషంబున తిరుగుచూ బ్రహ్మజ్ఞానివై మెలుగుమని చెప్పి తాను శ్రీమద్విరాట్ విశ్వకర్మ కులోద్భవుండైన బ్రహ్మాండపురవాసి పరిపూర్ణాచార్యులనే విశ్వబ్రాహ్మణునకు ధర్మపత్ని అయిన ప్రకృతాంబ గర్భమున జన్మించి వీరంబొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మ అను పేర్లతో అజ్ఞానాంధకారంలో ఉన్నవారికి జ్ఞానోపదేశమిచ్చి హరిహరపురమునకు వచ్చి అచట ఒక ఏకాంత ప్రదేశంలో సూర్యప్రాప్తి పరుండనై ఆనందాశ్రమంలో ఉంటాను అని చెప్పి ఇంద్రుడు సూర్యులకు వారి పనులు అప్పగించి భూదేవిని నిశ్చింతగా తిరిగి వెళ్లమన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ మాట ప్రకారం సంతానం కోసమై కాశీలో విశ్వేశ్వరుణ్ణి సేవిస్తున్న ప్రకృతాంబ గర్భమున శివవరప్రసాదంగా గర్భస్థుడై ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు తిరిగి తమ స్వగ్రామమైన బ్రహ్మాండపురమునకు వస్తున్న సమయంలో సరస్వతీ నదీ తీరంలో జన్మించాడు. కాల జ్ఞాన తత్వ బోధవేత్త శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి. బిడ్డ పుట్టిన వెంటనే భర్త పరిపూర్ణాచార్యులు చనిపోవడంతో తను కూడా భర్తను చేరాలని అనుకున్న ప్రకృతాంబకు అప్పుడే పుట్టిన పుత్రుడు దిక్కులేనివాడవుతాడని దుఃఖిస్తుండగా అక్కడకు దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఉండే అత్రి మహాముని రావడం, విషయమంతా తెలుసుకుని ఆ బాలుని భగవత్ స్వరూపునిగా ఎంచి తీసుకుని భర్తతో పాటు శివైక్యం చెందిన ప్రకృతాంబను పరిపూర్ణయాచార్యులను ఏకసమాధి చేసి ఆ బాలుణ్ణి తెచ్చి వీరంబొట్లయ్య అను పేరు పెట్టి పెంచుతుండగా అత్రి మహర్షి ఆశ్రమానికి పిల్లలు లేక సంతానం కోసం తీర్థయాత్రలు చేస్తున్న నందికొండ పాపాగ్ని మఠాధ్యక్షుడైన యనమదల వీరభోజయాచార్యులు అతని భార్య వీరపాపమాంబలు ఆశ్రమానికి రావడం, ముని ఆశ్రమంలో పసిబాలుని చూసి విషయం అడగడం, అప్పుడు అత్రి మహాముని బాలుని కథ వివరించి పిల్లలు లేని ఆ దంపతులకు పెంచుకొమ్మని బాలుడైన వీరంబొట్లయ్యను అప్పగించడం, ఆనందంతో ఆ దంపతులు బాలుడైన వీరంబొట్లయ్యను తీసుకుని నందికొండలోని తమ నివాస గృహమైన పాపాగ్ని మఠం చేరడం జరిగింది. అదిగో అదే వీరంబొట్లయ్యగా జగద్గురువైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బాల్యాన్ని గడిపిన పాపాగ్ని మఠం. ఇప్పుడిది కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరుకు దగ్గరగా ఉంది. భగవత్ స్వరూపుడైన వీరబ్రహ్మేంద్ర స్వామి విద్యాభ్యాసం కావించుకుని పెంచిన తండ్రి అయిన వీరభోజయాచార్యులు జీవ బ్రహ్మైక సిద్ధి పొందిన తరువాత పెంచిన తల్లి వీరపాపమాంబకు పిండోత్పత్తి క్రమాన్ని, సాంఖ్యాన్ని, విశ్వరూప సందర్శనాన్ని, తారక మంత్రోపదేశాన్ని ఇచ్చింది ఈ పాపాగ్ని మఠంలోనే. బ్రహ్మంగారు మొదటగా నివసించిన ఈ మఠాన్ని
దర్శించిన వారు నిజంగా ధన్యులు. ఈ పాపాగ్ని మఠం నుండి తల్లి అనుమతి తీసుకుని 12 ఏళ్ల ప్రాయంలోనే దేశాటనకు బయలుదేరిన వీరంభొట్లయ్య అనబడే వీరబ్రహ్మేంద్ర స్వామివారు పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ హరిహరపురం చేరుతారు. అదే హరిహరపురానికి శివాంశయై భూమి మీద జన్మించిన ఆనంద భైరవియోగి వేటలో పులికి బదులుగా తన బాణం గోవుకు తగిలి చుట్టుకున్న గోహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి తీర్థయాత్రలు తిరుగుతూ వీరప్పయాచార్యులుగా వీరబ్రహ్మేంద్రస్వామి ఉన్న హరిహరపురానికి వచ్చి స్వామిని కలవడం, స్వామి తన దివ్య మంత్రాన్ని ఉపదేశించి, నీవు మహమ్మదీయ వంశమందు సిద్ధయ్యగా జన్మించినప్పుడు మరలా కలుద్దామని చెప్పి తీర్థయాత్రలన్నీ చేసుకుంటూ అక్కడ నుండి బనగానపల్లి గరిమిరెడ్డి అచ్చమ్మగారింటికి చేరారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురం, వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే అమృతము, వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము. అదిగో అదే శ్రీ బ్రహ్మంగారి మలిమజిలి అయిన పుణ్యగ్రామం బనగానపల్లె. బ్రహ్మంగారి పాద ధూళి సోకిన ఆ వీధులెంత పుణ్యం చేశాయో కదా. గరిమిరెడ్డి అచ్చమ్మగారింటికి చేరిన వీరప్పయాచార్యులు తన వివరాలేవీ చెప్పకుండా ఆమె ఇంట పశువుల కాపరిగా చేరి పశువులను మేపడానికి తీసుకువచ్చి కలియుగ నరులకు తత్వబోధగా అందించిన కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ అదే. ఈ రవ్వలకొండ మీద శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వీరప్పయ్యగా పశువులు కాయడానికి వచ్చి పశువుల చుట్టూ గిరిగీసి అందులో అచ్చమాంబగారి ఆవులను ఉంచిన స్థలము, స్వామివారు కాలజ్ఞానం రాసిన గుహలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఈనాటికి నిలిచి ఉన్నాయి. జరగబోయే భవిష్యత్ సంఘటనలను మనిషికి తెలియచెప్పిన బ్రహ్మంగారెంతటి ఘనులో. బ్రహ్మాండపురమున పరిపూర్ణయ ప్రకృతాంబ కాశీ విశ్వేశ్వరుని స్తుతించిన నామము, భక్తుల భక్తికి మెచ్చి కాశీ విశ్వేశ్వరుడు పరిపూర్ణయ దంపతులకు తనయుడైన నామము వీరబ్రహ్మ. అదిగో ఇప్పటికీ పూజలందుకుంటున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం. మనకందే అమృతము వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము. జన్మించిన వెంటనే తల్లిదండ్రులిరువురకు జనన మరణ దుఃఖములు తొలగించిన నామము వీరభోజయాచార్య. అదే ఆనాడు బ్రహ్మంగారు ఆవులను కట్టిన స్థలం. తనయుడైన నామము వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే అమృతము వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము. ఆ పక్క నుండి వెళ్ళే ఆ దారే బ్రహ్మంగారు ఆనాడు కాలజ్ఞానం వ్రాసిన గుహకు దారి. అదిగో చూశారా, నుయ్యిలా ఉండి మెట్లదారి కల్పింపబడిన బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన గుహ అదే.
ఆ లోపల కూర్చుని కాలజ్ఞానం వ్రాస్తూ కూడా పైన అచ్చమ్మగారి ఆవులను తన మహిమ ద్వారా కాపలా కాస్తూ ఆహారాన్ని అందించిన భగవంతుడాయన. వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే. ఈ గుహలోంచి మహానంది, శ్రీశైలం క్షేత్రాలకు, అచ్చమాంబగారింటికి, నవాబుగారి కోటకు మార్గాలున్నాయి అంటారు. అదిగో ఆ స్థలంలోనే స్వామివారు కాలజ్ఞానం వ్రాయడానికి అవసరమైన తాటాకులు అందించిన తాటి చెట్టు ఉన్న స్థలం అదేనట. ఆ తాటి చెట్టు బ్రహ్మంగారు వెళ్లేసరికి ఆకులు కోసుకోవడానికి వీలుగా వంగేదట. కాశీగయా ప్రయాగ తిరుపతి సింహాచలము కాళహస్తి శ్రీశైలము సేవించిన నామము వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే అమృతము. వీరబ్రహ్మనామము ఎంతో మంచి మధురము. అదిగో ఆ వంగి నడిచి అవతలకు వెళ్లే ఆ గుహలోపల స్వామివారు దాహం తీర్చుకునే సర్వరోగ నివారిణీ జలం. దేశయాత్రలన్నీ తిరిగి హరిహరపురము చేరి అదిగో స్థితప్రజ్ఞుడై వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం వ్రాస్తుంటే అచ్చమాంబ వచ్చి చాటుగా చూస్తున్న దృశ్యం. ఆవులు తీసుకుని రవ్వల కొండకు వస్తున్న బ్రహ్మంగారు గిరిగీసి ఆవులను అందులో ఉంచి తన పని అయిన కాలజ్ఞానం వ్రాసుకుంటున్న వైనం తెలియక ఆవులు ఉన్న ఆ ప్రదేశాన్ని గిరిదాటి ప్రవేశించబోగా కళ్ళు కనిపించకపోవడం, ఆ గిరిదాటి బయటకు రాగానే కళ్ళు కనిపించడంతో ఇదేదో మాయగా ఉందని గమనించిన ఆ ఊరివాళ్లు ఈ విషయం అచ్చమ్మగారికి చెప్పగా అచ్చమ్మగారు స్వయంగా మరుసటి రోజు వెళ్లి చూడగా గిరిలోపల ఆవులు నిశ్చింతగా నెమరు వేస్తుంటే గుహలోపల దేదీప్యమానమైన వెలుగులు కాలజ్ఞానం వ్రాస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యం పొందినదై మెల్లగా తిరిగి ఇంటికి చేరుకుని ఆ బాలుడెవరో భగవత్ స్వరూపుడని ఖచ్చితంగా నిర్ణయించుకున్నది. బ్రహ్మంగారు రాగానే ఆ విషయమే అడగగా ఆయన అంతా వివరించి అచ్చమ్మగారిని అక్కడకు దగ్గరలో ఉన్న యాగంటి క్షేత్రానికి తీసుకువెళ్లి జ్ఞానబోధ చేశారు. అచ్చమాంబతనయుడైన బ్రహ్మానందరెడ్డికి నేత్ర దృష్టి ఇచ్చిన దివ్యమైన నామము. నవాబెంతో భక్తితో ఆహ్వానము పంపగా ఆతిథ్యము స్వీకరింప వెళ్ళినది నామము వీరబ్రహ్మనామము. అదిగో అది బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన తాటి ఆకుల చెట్టు యొక్క అవశేషం. ఈనాటికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మఠాన్ని పరిపోషిస్తున్న మఠాధిపతి, ఆయన ధర్మపత్ని వారి మాటలను విందాం రండి. నా పేరు లక్ష్మీనరసింహస్వామి.
వెళ్ళి వెంకటరమణమ్మ. బ్రహ్మంగారు పాపాగ్ని మఠం నుంచి ఇక్కడికి రావడం అచ్చమ్మ గారింటికి. ఏదో ఆ అరుగు మీద కూర్చొని ఉంటే ఆయన వచ్చి ఏమ్మా నువ్వు ఎవరయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడగడం. తర్వాత నేను ఎవరు నాకు నా అంటూ ఎవరు లేరని చెప్పడం. అయినా సరే ఆమె మీరు అనుమతిస్తే నేను ఇక్కడ గోపాలుగా ఉంటాను అని అంటే తర్వాత సరే ఆమె ఒప్పుకొని ఆయన్ని ఆవులు అప్పచెప్తే నేరుగా ఇక్కడికి రావద్దని చెప్పింది ఆమె. రవ్వలకొండకి నువ్వు పోవద్దునైనా అక్కడ పుల్లుండే ప్రదేశం అది, మీరు ఇక్కడిక్కడ పచ్చిక బయలు మేపుకుంటామంటే ఆయన నేరుగా ఇక్కడికి ఆయన అనుకూలం కోసం ఇక్కడ తీసుకొచ్చుకునేవాడు. తీసుకొచ్చుకొని ఈ మర్రి చెట్టు చుట్టూ ఇక్కడ మర్రి చెట్టు కింద ఆపడము, చుట్టూ గీత గీసేసి అక్కడ లోపల గుహ లేకపోయి ఆడ తాటి చెట్టు ఒకటి లోపల గుహలోనే ఉంది చూసి అంటారు మీరు. దాన్ని ఆకులు తీసుకోవడం, అక్కడ కాలజ్ఞానం రాసుకొని ఇట్లా రావడం, సాయంత్రం ఇంటికి తోలుకుపోవడం. ఒకరోజు ఆమె ప్రయత్నం చేసిన ఆయన వెనకనే రావడము, ఇక్కడికి వచ్చి ఆ గీత గీయడము, ఆవులు నిలబెట్టడము. ఆ తర్వాత ఆయన అనుసరించి పోయి లోపల పోయి చూసి అక్కడ ఆమెకు అక్కడికే మన వైకుంఠం నాకు ప్రాప్తించినట్టు నా పరమాత్మ నా ఇంటికి వచ్చినాడని ఆతృత. ఆయన తెలియకుండా మళ్ళీ వచ్చి ఎప్పుడెప్పుడు ఈయన వస్తాడని చెప్పి ఇంకా ఆయన ఎదురు చూసుకుంటూ ఆయన ఇంటికి రాగానే ఆయన పాదాలకి నీళ్ళు కడిగి ఆయన్ని దేవుడు అనుకున్నది. ఇంకా ఆమె అంతవరకు చేసి నాయన ఇక్కడ రేపటి నుంచి నా ఆవులు కాయొద్దు, నువ్వు ఒక ఏకాంతంగా ఒక స్థలం చూసుకో, అక్కడ నీకు ఒక మందిరం కట్టిస్తాను నివాసం అంటే అప్పుడు అక్కడ నేలమట్టం ఎన్నుకొని ఇంకా అక్కడ ఒక రూమ్ తయారు చేసి అక్కడ ఉంచేసింది ఆయన. రవ్వలకొండలో చూడాలి కాలజ్ఞానము రాసే స్వామిని, రవ్వలకొండలో చూడాలి. రవ్వలకొండ నుంచి క్రిందకు వెళ్తే అదిగో అదే గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇల్లు. అక్కడ ఉంటూనే బ్రహ్మంగారు రవ్వలకొండకు ఆవులను తీసుకువెళ్లేవారట. అక్కడ అదిగో ఆ చింత చెట్టు క్రిందే బ్రహ్మంగారు తను వ్రాసిన కాలజ్ఞానాన్ని పాతిపెట్టారు. వీరభోగ వసంతరాయులుగా కలియుగంలో తను తిరిగి వచ్చినప్పుడు తానే ఆ కాలజ్ఞానాన్ని స్వయంగా తీస్తానని, అంతవరకు ఎవరూ ముట్టుకోరాదని ఆజ్ఞాపించారు. బ్రహ్మ ప్రభో భగవాన్ మము కాపాడగ వెలసితివా. స్వామివారు వ్రాసిన 14,000 కాల జ్ఞానంబుల పాతర ఈ చింత చెట్టు క్రిందే ఉన్నది. వెలసితివా. జై జై వీర బ్రహ్మ జై, జై జై గోవింద మాత జై, జై జై వీర బ్రహ్మ జై, జై జై గోవింద మాత జై. ఇదంతా అచ్చమ్మ గారి ఇల్లు. ఇక్కడికి బ్రహ్మంగారు 12 సంవత్సరాల బాల్యవయసులో వచ్చేసి ఈ ఇంట్లో ఆవులు కాసుకుంటూ ఉంటూ రవ్వలకొండ 2 కిలోమీటర్ల నుంచి ఆ కొండకి వెళ్ళి కాలజ్ఞానం వస్తే పత్రాలు చెట్టు కింద రచించడం జరిగింది. కాలజ్ఞాన పాత్ర బ్రహ్మంగారు 4 భాగాలు కాలజ్ఞాన పత్రం రాసి 3 భాగాలు చెట్టు కింద పెట్టేసి ఒక భాగం మాత్రమే అన్నాజయ అనే శిష్యునికి ఇచ్చిన ప్రచారం చేయమని, ఆ అన్నాజయకి ఇచ్చిన ఒక భాగం ఇప్పుడు జరుగుతుండేటివి, ఇంకా జరగవలసిన 3 భాగాలు చెట్టు కింద ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మంగారి వీరభోగ వసంతరాలకు అవతారంలో వచ్చి అవి తీయాలి, అప్పుడు మిగతా భాగం జరుగుతుంది. అంటే బ్రహ్మంగారు ఇక్కడ 16 ఏళ్ళు పెరిగాడు ఈ ఇంట్లో. కాసులు పుట్టి బెంగళూరు దగ్గర పాపాగ్ని మఠం దగ్గర 12 సంవత్సరాలు అక్కడ పెరిగి 12 ఏళ్ళు వచ్చేసి 12 నుంచి 28 ఏళ్ళు 16 ఏళ్ళు 28 తర్వాత కన్నిమల మఠం వెళ్ళి వివాహం సంసారం సమాధి. కడప జిల్లా వైదుగురు దగ్గర బ్రహ్మగారి మఠం. అనంతరం బనగానపల్లిలోనే తను ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి అచ్చమ్మగారు ఓ నేల మఠాన్ని కట్టించి ఇచ్చారు. ఆ నేల మఠం
ఇదే. ఇక్కడ సుమారు 16 సంవత్సరాలు ధ్యానం చేసుకుంటూ నివసించి ప్రజలకు కాలజ్ఞానాన్ని బోధించిన బ్రహ్మంగారు ఈ నేలమఠంలోనే బ్రహ్మాంశ సంభూతుడైన అన్నాజయ్య రావడం, అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించడం, అన్నాజయ్య స్వామివారి శిష్యుడవడం, అచ్చమ్మగారి కుమారునికి చూపునివ్వడం ఇవన్నీ ఇక్కడే జరిగాయి. బనగానపల్లె నవాబుగారు తెచ్చిన మాంసాహారాన్ని స్వాములవారు పుష్పాలుగా మార్చింది కూడా ఇక్కడే. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో ఇంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న బనగానపల్లె బనగానపల్లె కాదు, బ్రహ్మాండమైన వైకుంఠపురం. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి. ఇచ్చటి నుండి దేశాటన చేయటానికి బయలుదేరే ముందు తన భక్తుల కోరిక మేరకు తన ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడి నుండి చాలా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ తన చివరి మజిలీ అయిన కందిమల్లయ్య పల్లెకు వెళ్లారు బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈ ఆలయము వీరబ్రహ్మంగారు బనగానపల్లిలో గరమిరెడ్డి గారు అచ్చమ్మ గారింట్లో గోవులు కాస్తూ కాలజ్ఞానం రాయటం పూర్తయిన తర్వాత అన్నాజయ్య అనే విశ్వబ్రాహ్మడికి బనగానపల్లి నవాబు గారికి వీళ్ళందరికీ స్వామివారి ఇక్కడ ఉపదేశాలు ఇస్తూ ఉండి తర్వాత అచ్చమ్మ గారు కుమారుడైన బ్రహ్మానంద రెడ్డి గారు పుట్టుకురెడ్డి వారికి కూడా స్వామివారి ఇక్కడ దృష్టి ప్రసాదించారు ఈ ఆలయంలోనే. తర్వాత ఆ విషయాన్ని తెలుసుకొని బనగానపల్లి నవాబు గారు కూడా వీరబ్రహ్మంగారు శిష్యుడయ్యారు. వారికి కూడా స్వామివారి ఇక్కడే కాలజ్ఞాన బోధనలు చేశారు. తర్వాత స్వామివారి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. స్వామి ఇంత ఆశ్రమాన్ని మీకోసం కట్టించాం, ఇంత ఆలయాన్ని మీకోసం కట్టించాం, మిమ్మల్ని దేవుడిగా గురువుగా భావించుకున్నాం, ఇంత ప్రదేశాన్ని మేము వదిలేసిపోతే ఎలా స్వామిని అడిగితే ఇప్పుడు అమ్మని ఇక్కడ తపస్సు చేసి కాలజ్ఞానం రాయడం ద్వారా కొంత జ్ఞానాన్ని సముపార్జన చేసినాము. ఈ జ్ఞానాన్ని ప్రజలకు ధారవేయాల పంచాల ఉద్దేశంతో నేను దేశాటన చేయాలి, ఆ దేశాటన చేయడం కోసం ఈ ప్రదేశం వదిలేసిపోతున్నాను. అయినా నేను ఈ ప్రదేశం వదిలేసిపోయినా కానీ ఇక్కడ నా ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేస్తాను, నా ఆత్మలింగాన్ని మీరు నన్నుగా భావించి పూజించుకోండి అని చెప్పి స్వామివారు తన తపశక్తి తన ఆత్మలింగాన్ని స్వామివారికి ప్రతిష్టాపన చేశారు. స్వామివారి వెళ్ళిపోయిన తర్వాత స్వామివారి యొక్క ఆత్మలింగాన్ని వాళ్ళు వీరప్పయ్యగా భావించుకొని బ్రహ్మంగారుగా భావించుకొని వీరప్పయ్య అనే పేరుతో వాళ్ళు ఇక్కడ స్వామివారిని పూజించుకున్నారు. శ్రీ బ్రహ్మేశ్వర నన్ను కరుణించరా, నా దుష్కర్మమును పాపు స్వామి. శ్రీ బ్రహ్మేశ్వర నన్ను కరుణించరా, నా దుష్కర్మమును పాపు స్వామి. బనగానపల్లెకు సుమారు 28-30 కిలోమీటర్ల దూరంలో యాగంటి అనే శివక్షేత్రం ఉంది. అదిగో అదే యాగంటి శివక్షేత్రం. అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య కొండచరియల్లో అలరారే ఈ క్షేత్రం నిజంగా దర్శనీయం. ఈ యాగంటి క్షేత్రంలో కూడా శ్రీ బ్రహ్మంగారు కొన్నాళ్లు తపస్సు చేశారట. ఈ క్షేత్రంలోని నంది అనగా బసవయ్య అంతకంతకు పెరుగుతూ కలియుగాంతంలో లేచి రంకె వేస్తాడని, అది చూసి జనం హడలి చస్తారని తన కాలజ్ఞానంలో రాశారు శ్రీ బ్రహ్మంగారు. అదిగో అదే యాగంటి క్షేత్రంలోని బసవయ్య అనబడే నంది. ఈ నంది నిజంగానే కొద్ది కొద్దిగా పెరుగుతున్నదని వయోవృద్ధులు పురావస్తు శాఖ వారు కూడా అంగీకరిస్తున్నారు. కారణం, కనబడుతున్న ఆ మండపంలో ఒకప్పుడు నంది చుట్టూ తిరిగే అవకాశముండేదట. కానీ ఇప్పుడు లేదు. ప్రతి 20 సంవత్సరములకు 1 అంగుళం పరిమాణం ఈ రాతి నంది పెరుగుతున్నదని అంచనా వేశారు. అదిగో యాగంటి శివుడు. దర్శించుకుందాం రండి. అదిగో అదే కందిమల్లయ్య పల్లెకు వెళ్లే దారి. బనగానపల్లె నుండి కడప వెళ్లే దారిలో ప్రొద్దుటూరు మైదుకూరు దాటాక ఉన్నది బ్రహ్మంగారి మఠానికి వెళ్లే దారి. బనగానపల్లె నుండి
అనేక ప్రాంతాలలో తన కాలజ్ఞాన తత్వాన్ని బోధించుకుంటూ ఈ కందిమల్లయ్యపల్లిలో స్థిరపడి ఇక్కడే జీవసమాధి పొందారు బ్రహ్మంగారు. అదిగో అదే ఒకప్పుడు బ్రహ్మంగారు నివాసమున్న కందిమల్లయ్యపల్లిలోని ఇల్లు మరియు ఆయన వాడిన బావి. ఆ ఇంటిని పునర్నిర్మించారు అక్కడ ఉన్న బ్రహ్మంగారి భక్తులు. శ్రీ బ్రహ్మేశ్వర నన్ను కరుణించరా. పూర్వజన్మ ఫలము వలన రాక్షసినైతి, రాక్షస కృత్యంబులతో పాపినైతి. ధనధాన్యంబులు దారాసుతులను సర్వము నావేయని గర్వపడితిని. శ్రీ బ్రహ్మేశ్వర నన్ను కరుణించరా. అదిగో ఆ ఇంటి ప్రక్కనే పోలేరమ్మ రచ్చబండ. పోలేరమ్మ జాతరకు చందా ఇవ్వలేదని ఊరివాళ్లు హేళన చేయడమే కాకుండా అదో వికారిలా ఉండే స్వామిని ఆట పట్టిస్తున్న సమయంలో ఈ రచ్చబండ దగ్గరే కూర్చుని బ్రహ్మంగారు పోలేరమ్మను చుట్ట అంటించుకోవడానికి నిప్పు తీసుకురా అని అడగ్గానే పోలేరమ్మ స్వయంగా నిప్పు తీసుకురావడం చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయి ఆయన మహిమలు తెలుసుకున్నారు. అప్పటినుంచి శ్రీ బ్రహ్మంగారిని భగవత్ స్వరూపులుగా భావించి పూజించసాగారు ఆ ఊరివారు. ఆ రచ్చబండ నుండి ఎదురుగా వెళ్తే ఆ వీధి చివరనే ఉంది బ్రహ్మంగారి మఠం. అదే స్వామివారి జీవ సమాధి స్థలం. ప్రక్కన రామాలయం, వీధిలో రకరకాల దుకాణాలతో నిత్యం భక్తుల సందర్శనతో మఠం తిరునాళ్ల మాదిరిగా ఉంటుంది. ఇక్కడ భక్తులు ఉండడానికి మఠం వారి సత్రాలతో పాటు మఠంలోని విశాలమైన ప్రాంగణంలో ఎంతమందైనా ఉండడానికి అవకాశం ఉంది. పతిదేవుడు శ్రీపతిని కొలుచుచుండా, సహధర్మచారినై సాయపడతను. పతిదేవుడు శ్రీపతిని కొలుచుచుండా, సహధర్మచారినై సాయపడతను. నా పతిదేవుని దూషణలాడితే శ్రీపతి పూజలను భగ్నపరచితి. శ్రీ బ్రహ్మేశ్వర నన్ను కరుణించరా. నా దుష్కర్మమును పాపు స్వామి. శ్రీ బ్రహ్మేశ్వర నన్ను కరుణించరా. శ్రీపతిని నేనికను మరువనయ్యా, నాదు శాపమును బాపు స్వామి. శ్రీపతిని నేనికను మరువనయ్యా, నాదు శాపమును బాపు స్వామి. భవబంధములు త్రుంచము ఈశ్వర, భవబంధములు త్రుంచము ఈశ్వర. నీ పద సన్నిధికి చేర్చుకో నన్ను. శ్రీ బ్రహ్మేశ్వర నన్ను కరుణించరా. నా దుష్కర్మమును బాపు స్వామి. శ్రీ బ్రహ్మేశ్వర బ్రహ్మంగారి మఠానికి ఆర్టీసీ వారి రవాణా సౌకర్యం కూడా బాగానే ఉంది. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయ్యరు తప్పదిదిగో గురుని వాక్యము. తప్పుదోవల భోవారల చప్పరించి మింగు శక్తులు.
బ్రహ్మంగారి మఠం నుండి మీదకు వెళ్తే స్వామి శిష్యుడైన కక్కయ్య మఠం ఉంది. అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి పోయినప్పుడు సిద్ధయ్యకు బ్రహ్మంగారు చెప్పే కాలజ్ఞాన బోధలను చాటు నుండి విని బ్రహ్మజ్ఞానం వెతకడం కోసం భార్యను చంపుకుని అది కానక తిరిగి బ్రహ్మంగారిని దూషిస్తూ విషయం చెప్పగా బ్రహ్మంగారు కక్కయ్య భార్య ముత్తమ్మలో బ్రహ్మజ్ఞానం చూపించి తిరిగి ముత్తమ్మను బ్రతికిస్తారు. అప్పటి నుండి కక్కయ్య ముత్తమ్మలు బ్రహ్మంగారి శిష్యులవుతారు. కేకవేసియు ప్రాణమిడిచేరు, రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు. ఆకసమ్మది ఎర్రబారును, ఆరు మతములు ఒక్కటౌను, లోకమందలి జనములందరు నీరు నిప్పున మునిగిపోదురు. చెప్పలేదంటనక పొయ్యేరు, నరులార గురుని చేరి మొక్కితే బతకనే చేరు. అదిగో అది కక్కయ్య మఠం నుండి కొంచెం మీదకు వెళ్తే కనిపించే పోలేరమ్మ గుడి. ఇక్కడ నిత్యం జాతరలాగే భక్తులు పోలేరమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి మొక్కులు చెల్లించుకుంటారు. భుగులు భుగులను ధ్వనులు మిల్టను పుట్టి ఏగిన పిమ్మటాను, దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు. చెప్పలేదంటనక పొయ్యేరు, నరులార గురుని చేరి మొక్కితే బతుకనే చేరు. ముందు వెనుకలుగా రచ్చబండ దగ్గర బ్రహ్మంగారికి చుట్ట అంటించుకోవడానికి నిప్పందించిన పోలేరమ్మ ఈ అమ్మవారే. వేడుకతో శ్రీపోతులూరి వీరభోగ వసంతరాయులు, ఏడు దీవులు ఏక చక్రము ఏలును బ్రహ్మాండమంతా. చెప్పలేదంటనక పొయ్యేరు, నరులార గురుని చేరి మొక్కితే బతుకనే చేరు. చెప్పలేదంటనక పొయ్యేరు, నరులార గురుని చేరి మొక్కితే బతుకనే చేరు. బ్రహ్మంగారి మఠానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఆయన ముఖ్య శిష్యుడైన సిద్ధయ్య గారి మఠం ఉంది. బ్రహ్మంగారి బోధలకు ఆకర్షితుడైన మహమ్మదీయుడే ఈ సిద్ధయ్య. ఈయనది ముడుమాల గ్రామం. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరాయోరి. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరాయోరి. ఒనరుగా త్రికూట భ్రూమాధ్యమందున్న వాడెవ్వడో చూడరోరి. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరాయోరి. అదిగో అదే సిద్ధయ్య గారి మఠం. బ్రహ్మంగారు జీవ సమాధి సమయంలో పూల కోసం బనగానపల్లె పంపించి సిద్ధయ్యకు తెలియకుండా సజీవ సమాధి అవుతారు. తిరిగి వచ్చాక ఏడ్చుతున్న సిద్ధయ్యకు మరలా దర్శనమిచ్చి తన పాదుకలు మంత్రదండం ఇస్తారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. సిద్ధయ్య కూడా బ్రహ్మంగారి అడుగుజాడల్లోనే నడిచి చివరలో జీవసమాధి అయ్యారు. ఆయన తరువాత ఆయన 4వ కుమారుడు కూడా జీవసమాధి అయ్యారు. వారిద్దరి సమాధులే ఇవి. ఇక్కడ బ్రహ్మంగారు సిద్ధయ్యకు ఇచ్చిన పాదుకలు, దండం, ఉంగరం, కాలజ్ఞాన ప్రతి ఇప్పటికీ ఉన్నాయి.
ఈయన సిద్ధయ్య గారు బ్రహ్మంగారి ప్రథమ శిష్యుడు. 1665లో జన్మించినాడు. తర్వాత 1735లో జీవసమాధి అయ్యాడు. ఈయనకు 5 మంది కుమారులు. సిద్ధయ్య గారికి 4వ కుమారుడు ఆయన కూడా జీవసమాధి. 1759లో ఆయన జీవసమాధి అయినాడు. ఇక్కడ ఆయన స్వగ్రామం ముడుమాల గ్రామము. ఇక్కడ నిరంతరము ఈ బ్రహ్మంగారి మఠానికి యాత్రికులు రావటము పోవటము ఉంటుంది. ఇంతవరకు ఏది సౌకర్యాలు లేనటివన్నీ కల్పించినారు ప్రభుత్వం నుంచి, కానీ రోడ్డు సౌకర్యాలన్నీ కల్పించినారు. ఇక యాత్రికుల సౌకర్యార్థం అన్ని వసతులు కొంతవరకు ఉన్నవి పూర్తిగా. తర్వాత ఇక్కడ జీవసమాధి కాబట్టి ప్రతి నిత్యం పూజా కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. ఇక బ్రహ్మంగారి యొక్క ప్రథమ శిష్యుడు కావడం ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ నుండి తిరిగి మనం కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి మఠానికి వెళ్తే అదిగో మఠం లోపల సువిశాలమైన ప్రాంగణం. ఇక్కడ భక్తులు శ్రీ బ్రహ్మంగారిని మ్రొక్కుకుని తలనీలాలు సమర్పిస్తారు. భక్తితో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకుని తృప్తిగా వెళ్తారు. ఆహా ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. రెక్క ముక్కు లేని పక్షి రేయి పవలు తపస్సు చేసి ఒక్క చెరువు చేపలన్నీ ఒకటే మృంగేను. ఆహా ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఇంటి వెనుక తుట్టే పురుగు ఇంటిలోనందరినీ మృంగి చూడవచ్చిన వారినెల్ల చూచి మృంగేను. కాళ్ళు చేతులు లేనివాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు శ్రీలక్ష్మీ స్వరూపమైన గోవిందమాంబను పెండ్లాడి సంసార బంధాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించారు. గృహస్థు ధర్మంలో భాగంగా శ్రీ బ్రహ్మంగారికి 5 కుమారులు 1 కుమార్తె జన్మించారు. శ్రీ బ్రహ్మంగారి వంశీయులే ఈనాటికి కూడా బ్రహ్మంగారి మఠానికి అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మంగారి వంశంలో 7వ తరం వారైన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు మఠానికి పీఠాధిపతులుగా ఉన్నారు. ఏటి మీద స్వాతి కొంగ వేటలాడుచురాగా చాటునున్న మీను పిల్ల నోట కరిచేను. చెప్పినాడు వీరదాసు తప్పులేకను ఆత్మతత్వము, గొప్పవారు దీని భావము తిప్పితే చాలు. ఆహా ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. వీర బ్రహ్మంగారు అదిగో లోపల ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల సమాధులను
దర్శించడానికి వెళ్తున్న భక్తజనం. తెలుసుకో కలికాల జ్ఞానం, ఇది మానవ భవితను తెలిపే దివ్య జ్ఞానం. తెలుసుకో కలికాల జ్ఞానం, ఇది మానవ భవితను తెలిపే దివ్య జ్ఞానం. తెలుసుకో కలికాల జ్ఞానం. అర్ధరాత్రి సూర్యుడొచ్చి అద్భుతాలు సృష్టించును, పట్టపగలు నింగిపైన చుక్కలు నర్తించేను. ఏనుగు కడుపున పంది, పంది గర్భమున కోతి, పుట్టి వింత కూతలతో వింతలెన్నో కలిగించును. తెలుసుకో కలికాల జ్ఞానం. భక్తి ప్రపత్తులతో బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు పొంది బయటకు వస్తున్న భక్తులు. అదిగో దండం పెట్టుకుంటూ అర్చకుని శటగోప ఆశీర్వచనాన్ని కూడా తీసుకుంటున్నారు. ఆ ప్రక్కనే ఉంది శ్రీ బ్రహ్మంగారి జీవ సమాధి. ఆ ముందు ఉన్నది గోవిందమాంబగారి సమాధి. వెంపల్లి చెట్లకు నిచ్చెన వేసే పొట్టివారు పుట్టేరు. 6 ఏళ్లకే ఒక బాలుడు వేద పఠనమునరించును. కళ్ళ గురువులొచ్చి కలిలో కల్లోలం కలిగితురు. కళ్ళ కాదు వీరగురుని కాలజ్ఞానం. తెలుసుకో కలికాల జ్ఞానం, ఇది మానవ భవితను తెలిపే దివ్య జ్ఞానం. తెలుసుకో కలికాల జ్ఞానం. గుళ్ళల్లో దేవుళ్ళు నాట్యాలు చేసేరు. శ్రీశైల మల్లన్న చిందులేసి ఆడేను. కృష్ణ పొంగి దుర్గమ్మ ముగ్గు పోగు తడిసేను. ఆకాశం బయట ఉన్న ఇవన్నీ కూడా స్వామివారి వంశం వారి సమాధులు. తెలుసుకో కలికాల జ్ఞానం. అదిగో అదే మఠాధిపతుల నివాస గృహం. ఇది వంశ పారంపర్యం. ప్రస్తుత మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు ఇందులోనే నివాసముంటున్నారు. ఇదిగో వీరే బ్రహ్మంగారి వంశంలో ప్రస్తుత వారసత్వ మఠాధిపత్యాన్ని నిర్వహిస్తున్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారు. మహిమాన్వితులు, ప్రతిభావంతులైన వారి అమూల్య ప్రవచనాన్ని విందాం రండి. వారి ఆశీస్సులు కూడా మనకు సదా లభించుగాక. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవితం గొప్ప సందేశాత్మకమైనది. ఆయన జాతి మత కులాతీతమైన విశ్వ కుటుంబ భావన కలవారు. అన్ని కులాల వారిని ఆత్మశిష్యుల్నిగా ఆదరించి అన్ని మతాల వారికి ఆత్మ ప్రబోధం చేసి
మమాత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన భవ్యయోగి బ్రహ్మము గారు. విశ్వకర్మ దంపతులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు సరస్వతీ నదీ తీరంలో జన్మించారు. అత్రిముని ఆశ్రమంలో పసివాడుగా పెరిగారు. కర్ణాటక పాపాగ్ని మఠంలో వీరపాపమాంబ వీరభోజయాచార్యులకు దత్తపుత్రుడైనాడు. ఆ పీఠాన్ని పరిత్యజించి దేశ సంచారం చేస్తూ బనగానపల్లెకు చేరి గరిమిరెడ్డి అచ్చమ్మగారి దగ్గర గోపాలనం చేశారు. యాగంటి గుహలలో తపస్సు చేసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన చేశారు. ఆంగ్లేయుల పాలన గురించి, రైలు బండ్ల రాకడ గురించి, మహాత్ముల జననం గురించి, భూకంపాది ప్రళయాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్లే జరిగాయి. బ్రహ్మము గారు కాలజ్ఞాన విషయాలనే కాక అనేక తత్వగీతాలను గానం చేయడమే కాక కాళికాంబా సప్తశతి, కాళీ మకుట కందములు, సిద్ధార్థ శతకం, వీరకాళికాంబా శతకం మొదలైన ఎన్నో రచనలు చేసి అద్వైత ప్రబోధాన్ని మహాజనానికి అందుబాటులోనికి తెచ్చారు. సంసారిగా నుండి సర్వము బ్రహ్మమయమను నారూఢ జ్ఞానము గలవాడే రాజయోగి అని ప్రబోధించారు. పెద్ద కొమ్మిరల నివాసి శివకోటయాచార్యుల పుత్రిక గోవిందమాంబను వివాహమాడారు. 6 సంతానము కన్నారు. మహమ్మదీయుడైన సిద్ధయ్య, హరిజనుడైన కక్కయ్య, బ్రాహ్మణుడైన అన్నాజయ్య, క్షత్రియుడైన ఆనంద భైరవ యోగి మొదలైన శిష్యులకు మార్గదర్శకుడై బ్రహ్మము గారు మతాతీత కులాతీత విశ్వ కుటుంబి కావడం వల్లనే ఆయన జగద్గురువు కాగలిగాడు. సిద్ధవటం, కర్నూలు మొదలగు నవాబుల ఆస్థానములు పర్యటించి అనేక జ్ఞానబోధలు చేశారు. క్రీస్తు శకం 1608లో జన్మించి 85 సంవత్సరములు లౌకిక జీవితంలో మహాజనానికి మహనీయమైన తన బోధన ద్వారా సంతరణ మార్గం చూపిన బ్రహ్మము గారు క్రీస్తు శకం 1693లో కందిమలయపల్లెలో తాను నిర్మించుకున్న మఠంలో సజీవ సమాధిలో ప్రవేశించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సాంఘిక రాజకీయ సమస్యలకు బ్రహ్మము గారి ప్రబోధగానం పరిష్కారం ప్రసాదించగలదని మా విశ్వాసం. బ్రహ్మము గారి సంతానములో ఆడుబిడ్డ అయిన వీరనారాయణమ్మ నుసుము తిరుమలాచార్యుని అర్ధాంగి. ఈ దంపతుల సంతానమే ఈ బ్రహ్మము గారి మఠానికి ఆధిపత్యం వహించి వారి ఆశయాలకు ఆచరణ సిద్ధి కలిగిస్తున్నది. ప్రస్తుత మఠాధిపతులమైన మా ఆశయం కూడా ఇదే. ఇది స్వామివారు బనగానపల్లెలో స్వహస్తముతో లిఖించిన కాలజ్ఞాన గ్రంథం. ఇది వారి చేతుల మీదుగా మనం చూస్తున్నది ఆనాడు శ్రీ బ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన కాలజ్ఞాన ప్రతి. ఈ కాలజ్ఞాన గ్రంథంలో దేశము తెల్లవారి స్వాధీనమని మగునని వానరభూతుల వారు భూమి పరిపాలన చేశారు అని స్వామివారు తెలిపి ఉన్నారు. వీడి ప్రభుత్వము 200 ఏండ్లకు పైబడి ఉండునన్నాడు. పమిడి కంటి కుక్కలు రాత్రింబవళ్ళు రాగాలు తీసేను అని ఒక వాక్యం కాలజ్ఞానంలో ఉంది. అంటే విద్యుత్ దీపాలనే కన్నులతో రేయింబవళ్ళు రాగాలు తీ రేడియోలో సూచిస్తూ ఉన్నది. ముండమోపులు ముత్తైదులు అవుతారన్నారు. పంది కడుపున ఏనుగు పుడుతుందన్నారు. ఇది కూడా జరిగింది. 1971లో తిరుపతి వద్దనున్న తిరుచానూరులో ఈ వింత జరిగింది. ఇది ఇట్లా జరిగిందని దినపత్రికలలో కూడా ప్రకటించి ఉన్నారు. సరారి విశ్వనాథాదోతో జన్మిస్తాడని, అల్లూరి సీతారామరాజు వస్తాడని, మహాత్మా గాంధీ పుడతాడని, తెల్లదొరలకు మేకు అవుతాడని, స్వరాజ్యాన్ని సాధిస్తాడని, చివరకు నాథురాం వినాయక్ గాడ్సే చేత హతుడవుతాడని కూడా తెలిపి ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం వస్తుంది అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధమునకు 2 కారకులు అన్నారు. ఆ ఇద్దరిని రాహుకేతులుగా స్వామివారు పోల్చి ఉన్నారు కాలజ్ఞానంలో. అంటే మనం ఇక్కడ హిట్లరు ముస్సోలినిగా మనం గ్రహించవలసి ఉన్నది. అలాగే ప్రజారాజ్యం వస్తుందని, పిల్లవాండ్రు నాయకులు అవుతారని, ఆడవారు రాజ్యాన్ని పరిపాలిస్తారని, బాలనాయకం బహునాయకం స్త్రీనాయకం అయ్యిని అన్నారు. అంటే ప్రజారాజ్యం వస్తుందనగా మనది ఈనాడు డెమోక్రసీ ప్రజారాజ్యమే. పిల్లవాండ్రు నాయకులు అవుతారనగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టేటప్పటికీ 42 సంవత్సరాలే అన్నారు.
ఇక ఆడవారు రాజ్యాన్ని పరిపాలిస్తారనగా మొన్నమనటి దాకా శ్రీమతి ఇందిరాగాంధీ మన భారతావనిని పరిపాలించిన విషయం సర్వజన విదితమే. అంటరాని వారుగా పాటింపబడుచున్న వారు ఉన్నత స్థితికి రాగలరన్నారు. కర్నూలు రాజధాని అవుతుందన్నారు. రాజధాని తిరిగి హైదరాబాద్కు తరలిపోతుందన్నారు. ఈశాన్యాన్ని నుండి విషగాలి వస్తుందని విషగాలి చేత విపరీతంగా జననష్టం పొందుతారన్నారు. ఇది కొన్ని 20 సంవత్సరాల కిందట భోపాల్లో జరిగిన దుస్సంఘటనమే ఇది. నాగజముడు కంపబోతుందని, మంచినీటి దీపాలు వస్తాయని, రైలు బండ్లు, మోటారు కార్లు, హోటళ్ళు, సినిమాలు కూడా వస్తాయని తెలిపి ఉన్నారు. కొరువులు నోట ఖర్చుకొని తిరిగేరు అని ఒక వాక్యం కాలజ్ఞానంలో ఉంది. అంటే ఈనాడు అందరూ సమృద్ధిగా ఉపయోగిస్తున్న బీడీలు, సిగరెట్లు అన్నమాట. ప్రజలకు ముక్కుకు ముక్కర కానరాకపోయి అన్నారు. కొంతకాలం క్రిందటి వరకు ఆడవారు ముక్కు పుడుక తీసివేయడం కూడా ఫ్యాషన్ అయింది. బ్రహ్మదేవునికి సృష్టికి పని లేదు, బ్రహ్మదేవునికి ఆకలి దప్పులు అయ్యే దివసం వచ్చినది అన్నారు. ఈనాడు మనమంతా ఆచరించుచున్న కుటుంబ నియంత్రణం అన్నమాట. ఇట్లా అనేక విషయములు సమర్మములుగాను రహస్యములుగాను చెప్పబడి ఉన్నవి. పర్వతమున మల్లికార్జునుని గుడిలో పొగమంటలు వెడలిని, గుళ్ళల్లో దేవుళ్లకు మూర్తివంతములు వచ్చి ఊర నాట్యమాడని, దోషకారులకు చింతలు పుట్టిని, శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడిపోయిని, వీర వసంతరాయలు వచ్చిని అని చెప్పిని, అంపవర్షం కురిసిని, కంచి కామాక్షమ్మ ఉగ్రమం వల్ల దక్షిణ దేశము ధరలు, శిశువులు, ప్రజలు నష్టమవుదురు, దేశములకు దేవతా పంపుల వివరం అన్నారు. కర్ణాటక దేశములకు కాళీ పంపు, తురకాణ్య దేశమునకు దుర్గి పంపు, అరవరాజ్యమునకు అర్కసోముల పంపు, మొరసరాజ్యానికి భద్రకాళి పంపు, సందుల దేశములకు భైరవుడి పంపు. ఆ మీదట అష్టదిక్కులను బాలురు మొదలు నల్లగాలి పోసి నడినెత్తి వ్రక్కలై గండమాల పుండ్లు, రాచపుండ్లు, అబ్బలు బొబ్బలు ఆశ్రమున పుండ్లు పుట్టి చత్తురు, సందేహం లేదన్నారు. విచిత్ర వ్యాధుల చేత ఉట్టి పడ్డట్లుగానే కూర్చున్నవారు అట్లే మడిగెదురు. ఆకాశమున 4 చుక్కలు పుట్టును, అమ్మరో తమకు ప్రాణాలు లేవని వెతబడి చచ్చారు. ఇలా ఉంటుంది కాలజ్ఞానంలో వాక్యములు. అనధిగతే వేదాంతే కలిమల కలుషే జనే సదాచరతి, వీరబ్రహ్మాభిధయ సమజని లోకేహి శాంకరం తేజ. వేదాంత తత్వము తెలియబడక కలిదోష మరణ చిత్తులై జనులు చరించినప్పుడు పరమ శివతేజము వీరబ్రహ్మ నామముతో లోకమున అవతరించినని ఈ శ్లోకభావం. నాసికములో దృష్టి నడిపించుమన్నా, నాసికములో దృష్టి నడిపించుమన్నా, నడిపించి మరి నీవు నమ్మి ఉండన్నా, నమ్మి నవరత్నముల పీఠమెక్కన్నా, నమ్మి నవరత్నముల పీఠమెక్కన్నా, పీఠమెక్కిన అంబా, పీఠమెక్కిన అంబా పిలుచునోయన్నా, ఈ జన్మమిక దుర్లభమురా, ఊరి సజన్మ సాకారా సద్గురు నీగనరా, ఊరి సజన్మ సాకారా సద్గురు నీగనరా, ఈ జన్మమిక దుర్లభమురా. జంట క్రోవులు 2 అంటి ఊదన్నా, జంట క్రోవులు 2 అంటి ఊదన్నా, అంటి ఊది మేను మరచి నిలుమన్నా, మేను మరచి ఘంట నాదామినుమన్నా, మేను మరచి ఘంట నాదామినుమన్నా, నాదామని పోతులూరి, నాదామని పోతులూరి నమ్మి ఉండన్నా, ఈ జన్మమిక దుర్లభమురా, ఊరి సజన్మ సాకారా సద్గురు నీగనరా, ఊరి సజన్మ సాకారా సద్గురు నీగనరా, ఈ జన్మమిక దుర్లభమురా, ఈ జన్మమిక దుర్లభమురా, ఈ జన్మమిక దుర్లభమురా. ముప్పెతనమున మోసపోయేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు,
ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటిపోయెడు గుప్పున దాటిపోయెడు గుర్రపడుగులు ఏరుపడును చెప్పలేదంటనకపోయేరు నరులార గురు నీ చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు చెప్పలేదంటనకపోయ్యరు తపదిదుగో గురుని వాక్యము చెప్పలేదంటనకపోయ్యరు తపదిదుగో గురుని వాక్యము తప్పు త్రోవల పోవు వారల చప్పరించి మింగు శక్తులు చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురు నీ చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు తాకు తప్పులు తలచకున్నారు తార్కాణమైతే ఎక్కువతో తెలియనేర్తూరు జోకతోడుత తల్లి పిల్లలు జొడుబాసి అడవులందు జోకతోడుత తల్లి పిల్లలు జొడుబాసి అడవులందు కాకి శోకము చేసి ప్రజలు కాయకసరులు నమలి చత్తురు చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురు నీ చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు కేకవేసి ప్రాణమిడిచేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు కేకవేసి ప్రాణమిడిచేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు ఆకాశము ఎర్రనౌను అరుమతములు ఒక్కటౌను ఆకాశము ఎర్రనౌను అరుమతములు ఒక్కటౌను లోకమందున జనులు అందరు నిరునిప్పున మునిగిపోదురు చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురు నీ చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు అగలు విడచి పొగలు దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమసేరు భుగులు ధ్వనులు మింటను పుట్టియేగిన పిమ్మటాను భుగులు ధ్వనులు మింటను పుట్టియేగిన పిమ్మటాను దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురు నీ చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యిని ముడుపులు తిరుమలకు నడచీనిమా కడప వద్ద ఉన్న కమలాపురములో కప్ప కోడి కోత కూసినిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద జాతి జాతికి చాలా వైరముల్ గల్గిని జనయోగము తల్లడిల్లినిమా జాతి జాతికి చాలా వైరముల్ గల్గిని జనయోగము తల్లడిల్లినిమా పెన్న ఒడ్డున ఉండే చెన్నూరు గ్రామము వరదలా పాలయ్యిపోయినిమా పెన్న ఒడ్డున ఉండే చెన్నూరు గ్రామము వరదలా పాలయ్యిపోయినిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఈశాన్యమున నుండి విషగాలి వచ్చియు విపరీత నరులంత చచ్చేరుమా ఈశాన్యమున నుండి విషగాలి వచ్చియు విపరీత నరులంత చచ్చేరుమా కపట కిరాతకుల ఖండించి వేయును కలికావతారుడు వచ్చేనిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఉల్లిగడ్డలకు ఉపదేశం ఇచ్చేటి కల్ల గురువులు కలిలో నుండేరుమా ఉల్లిగడ్డలకు ఉపదేశం ఇచ్చేటి కల్ల గురువులు కలిలో ఉండేరుమా కల్ల గురువుల నెల్ల కాలదన్నును యముడు కల్లలేని నరుల కరుణించుమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
దాసులు యోగులు ధరలోన దాగేరు మోసదాసులు యోగులు మించేరుమా. దాసులు యోగులు ధరలోన దాగేరు మోసదాసులు యోగులు మించేరుమా. మీసాములేనోడు దేశానికొచ్చిని మహికొండలకు జెండాలు వేసినిమా. మీసాములేనోడు దేశానికొచ్చిని మహికొండలకు జెండాలు వేసినిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. శ్రీరామ ధర్మజులు సృష్టి భారము దాల్ప శృంగారమూర్తులై వచ్చేరుమా. ఘోర దురితములనగి కుంభిని మీదను పుష్పవర్షములు గురిసినిమా. ఘోర దురితములనగి కుంభిని మీదను పుష్పవర్షములు గురిసినిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. రాయదుర్గమున రామ చిలుక వచ్చి రామధర్మజు వార్త బల్కినిమా. రాయదుర్గమున రామ చిలుక వచ్చి రామధర్మజు వార్త బల్కినిమా. పాయగట్టు గొల్ల పశువుల వద్దేడు ఏండ్ల బాలకు బిడ్డ పుట్టినిమా. పాయగట్టు గొల్ల పశువుల వద్దేడు ఏండ్ల బాలకు బిడ్డ పుట్టినిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. కాల పరిపక్వాము జనులకు ముందర కార్తీక మాసములో గలిగినిమా. కాల పరిపక్వాము జనులకు ముందర కార్తీక మాసములో గలిగినిమా. బాలచంద్రుని కాంతి కానబొయ్యిని భానుకాంతులనగిపోయినిమా. బాలచంద్రుని కాంతి కానబొయ్యిని భానుకాంతులనగిపోయినిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఆ ప్రక్కనే ఉన్నది మఠం యొక్క ఉత్తర ప్రవేశ ద్వారం. ప్రధాన ప్రవేశ ద్వారం దక్షిణ ద్వారం. బ్రహ్మంగారి మఠాన్ని మఠాధిపతులతో పాటు మఠ మేనేజరు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వచ్చే ఆదాయంలో కొంత, దాతల సహకారంలో కొంత కలిపి ఇక్కడ నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఆ వివరాల్ని మేనేజర్ పెంచలయ్య గారి మాటల్లో విందాం రండి. శ్రీ జగద్గురు శ్రీమద్ విరాట్పూర్ వీరభద్ర స్వాముల వారు 1693 సంవత్సరాన సజీవ సమాధిని శోభించారు. ఈ మఠంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నిత్యాన్నదానమునకు ఎందరో భక్తులు విరాళములు ఇస్తున్నారు. ఈ విరాళములు సుమారుగా 70 లక్షల రూపాయలు బ్యాంకులో ఎఫ్డీ చేసి ఆ వచ్చిన వడ్డీతో ఇక్కడ అన్నదానం జరుపుతున్నాము. శ్రీ మఠాధిపతులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉన్నది. ఎవరైనా భక్తులు 1000 పదాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ విరాళాలు అందజేస్తే ఆ వచ్చిన వడ్డీతో వారి పేరున సంవత్సరానికి ఒక రోజు అన్నదానం జరుపుతాము. ఎవరైనా ఆ దాతలు సహకరిస్తే ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ మందికి మేము అన్నదానం చేయడానికి వీలుంటుంది. దాతలకు ముఖ్యంగా చెప్పదలసింది ఏమంటే ఎవరైనా భక్తులు 1000 పదాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ మఠం అడ్రస్కు మేనేజర్ శ్రీమద్ విరాట్పూర్ వీరభద్ర స్వామి మఠం పేర పంపితే వారి సంవత్సరానికి ఒక రోజున వారి పేరు మీద అన్నదానం జరిపి వారి గోత్రనామంతో పూజ చేసి ప్రసాదం పంపిస్తుంటాము. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నిత్య అన్నదానానికి సహకరించగలని మేము కోరుతున్నాం. అదిగో ప్రస్తుత పీఠాధిపతి కుమారులలో ఒకరైన భద్రయ్య గారితో ఈ వీడియో నిర్మాత జి లక్ష్మీనారాయణ గారు. బ్రహ్మంగారి ఆరాధన, కళ్యాణ ఉత్సవాలతో పాటు రథోత్సవం కూడా ఇక్కడ అతి వైభవంగా జరుగుతుంది. రథోత్సవంలో పాల్గొనే రథం అదే. అసలు బ్రహ్మంగారి మఠంలో అడుగుపెట్టిన వెంటనే మన సకల పాపాలు హరించిపోతాయని ప్రతీతి. కమనీయం వీర బ్రహ్మచరితం, కమనీయం వీర బ్రహ్మచరితం. బ్రహ్మంగారి మఠ దర్శనం
ముగిసింది. మనకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బ్రహ్మంగారిని సేవించిన సూర్య భగవానుడు కూడా మెల్లగా నిష్క్రమిస్తున్నాడు. ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై.